వెలుగు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డి నామినేషన్. ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంక హాజరు. ముగిసిన నామినేషన్ల గడువు. విత్డ్రాకు 25 వరకు ఛాన్స్. జీఎస్టీలో 12%, 28% స్లాబ్ల ఎత్తివేత. ఇక 5%, 18% స్లాబ్లే ఉండే ఛాన్స్. తగ్గనున్న రేట్లు. జీఎస్టీ మంత్రుల బృందం ఆమోదం. భారీ వర్షాలతోనే మేడిగడ్డ కుంగింది. అది డిజైన్లు, ఇంజనీరింగ్ వైఫల్యం కాదు. హైకోర్టులో కేసీఆర్, హరీష్ తరపున వాదనలు. కమిషన్ రిపోర్ట్ రద్దు చేయాలని, తుది తీర్పు కంటే ముందు తమపై చర్యలు తీసుకోకుండా చూడాలని వినతి. ప్రజల సొమ్ము నీళ్ళ లెక్క ఖర్చు పెట్టిన వాళ్ళు నీళ్లు ఎత్తిపోయలేని దుస్థితి రాష్ట్ర ప్రభుత్వం. కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చిస్తాం. పిటిషన్లు 2 ఎమ్మెల్యేలు. వాళ్ళ వర్షన్ అసెంబ్లీలో చెప్పుకోవచ్చని వెల్లడి. అసెంబ్లీలో చర్చించి చర్యలు తీసుకుంటారా, తీసుకున్నాక చర్చిస్తారా అని హైకోర్టు ప్రశ్న. విచారణ నేటికి వాయిదా. యూరియా సరఫరాలో ఇబ్బందులు నిజమే. రామగుండం ఎఫ్సిఐలో సాంకేతిక లోపంతో ఉత్పత్తికి ఆటంకాలు. కిషన్ రెడ్డి. త్వరలో రాష్ట్రానికి 50,000 టన్నులు పంపుతాం. కాంగ్రెస్ ఒత్తిడితో కాదు, బాధ్యతగా ఇస్తున్నాం. పుతిన్తో జయశంకర్ భేటీ. భూముల మార్కెట్ వాల్యూ 3 రెట్లు పెంపు. డాక్టర్ల మెంటల్ హెల్త్కు హెల్ప్ లైన్ అందుబాటులోకి తెచ్చిన ఫైమా. రోజు 20 గంటల సేవలు. ఇది రాజకీయ కుట్రే. టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్ష పదవి నుంచి తప్పించడంలో అందులో భాగమే. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. నిబంధనలకు విరుద్ధంగా పార్టీ ఆఫీసులో ఎన్నిక జరిగింది. బొగ్గుగని కార్మికులకు బహిరంగ లేఖ. ఒకే కుటుంబంలో 5గురు మృతి. రాత్రి భోజనం చేసి పడుకొని తెల్లవారేసరికి విగత జీవులుగా. మృతుల్లో ఇంటి పెద్ద, ఆయన భార్య, రెండో బిడ్డ, అల్లుడు, మనవడు. హైదరాబాద్లోని మియాపూర్లో ఘటన. బుధవారం రాత్రి దోశలు, పొంగనాలు, పెరుగన్నం తిన్నారు. విష ప్రభావంతోనే చనిపోయినట్లుగా పోస్ట్ మార్టంలో వెల్లడి. ఫుడ్లో పాయిజన్ కలుపుకొని తిన్నారా, లేక ఎవరైనా కలిపారా అని అనుమానాలు. ఇంట్లో ఎలుకల మందు ప్యాకెట్ల గుర్తింపు. చర్చ లేకుండానే 19 బిల్లులు పాస్. ఆఖరి రోజున పార్లమెంట్లో ఉభయ సభల్లో నిరసనలు. ఆన్లైన్ గేమింగ్, కొత్త ఐటీ చట్టం బిల్లులు ఆమోదం. ముగిసిన పార్లమెంటు వర్షాకాల సమావేశాలు. ఉభయ సభలు నిరవధిక. నమస్తే తెలంగాణ. మూసీలో 1.5 లక్షల కోట్ల దోపిడీ. మూసీ సుందరీకరణ ముసుగులో సర్కారు స్కెచ్. గతంలో 16,000 కోట్లతోనే మాస్టర్ ప్లాన్ ఖరారు. ఢిల్లీకి డబ్బు మూటలు పంపుతూ పదవులు కాపాడుకుంటున్న కాంగ్రెస్ నేతలు. రేవంత్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్. ఎరువుల గోస, సర్కారు తమాషా, రైతు బతుకు అమాస. రగులుతున్న తెలంగాణ. యూరియా జీరో, మార్క్ఫెడ్ వద్ద అడుగంటిన బఫర్ స్టాక్. నమస్తే తెలంగాణపై మంత్రి పొన్నం నిందలు. క్షేత్రస్థాయి వాస్తవాలను, రైతు గోసను కళ్ళకు కడుతుండటమే నేరమట. యూరియా కొరత తీర్చడానికి బదులు పత్రికా టీ న్యూస్పై ఉల్టా నిందలు. రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారంటూ హైదరాబాద్. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ. భారత్లో పెట్టుబడులు పెట్టండి. రష్యా కంపెనీలకు కేంద్ర మంత్రి జయశంకర్ ఆహ్వానం. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటారా? కేసీఆర్, హరీష్ రావు పిటిషన్లపై హైకోర్టులో విచారణ. రాజ్యసభలో ఆన్లైన్ గేమింగ్ బిల్ పాస్. చర్చలు లేకుండానే బిల్లుకు ఆమోదం తెలిపిన పెద్దల సభ. విపక్షాలు ఆందోళన చేస్తున్నప్పటికీ బిల్లు ఆమోదం. కళ్ళకు గంతలు కట్టి మరీ తండ్రిని హతమార్చిన తనయుడు. బెట్టింగ్ వద్దన్నందుకు తండ్రినే దారుణ హత్య. జులాయిగా తిరుగుతూ బెట్టింగ్కు అలవాటు పడ్డ కొడుకు. అప్పటికే బెట్టింగ్లో లక్షలు పోయినందుకు తండ్రి ఆగ్రహం. వద్దు అని వారించినందుకు హత్యకు ప్రణాళిక వేసిన రవీందర్. నిర్మానుష్య ప్రాంతంలో తండ్రిని దారుణ హత్య చేసిన తనయుడు. హస్తం పార్టీ సిద్ధమా కాదా? ప్రజాపాలనకు అగ్ని పరీక్షగా నిలిచే ఎన్నికలు. ఎన్నికలపై రేపు మాపు అంటూ కాలయాపన. రిజర్వేషన్ల పెంపు సాకు అడ్డు పెట్టుకొని వాయిదాలు. ముంచుకొస్తున్న హైకోర్టు పెట్టిన గడువు. సెప్టెంబర్ మా సొంతంగా జరిగిన ఎన్నికలు. 53 లక్షలు విలువ చేసే గంజాయి పట్టివేత. 3 వ్యక్తులపై కేసు నమోదు. గంజాయితో పాటు అక్రమ ఆయుధాల స్వాధీనం చేసుకున్న ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. థర్డ్ గ్రేడ్ ప్రభుత్వం అంటే ఏంటో చెప్పాలి. కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రులు సీతక్క, పొన్నం ఫైర్. ఇంట్లో పంచాయతీని కేటీఆర్ బయట చూపిస్తున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తెలుగు బిడ్డకు మద్దతుగా బీఆర్ఎస్ నిలబడుతుందా అని వ్యాఖ్య. ఏఐ హబ్ల కలగానేనా? అభివృద్ధి చెందిన దేశాల్లో ఏఐ వినియోగం వేగవంతం. ఐటీ రంగంలో దేశంలోనే 2వ స్థానంలో తెలంగాణ. రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబు భారీ రాజకీయ హామీలు. ఏఐ యూనివర్సిటీలు నిజమా, లేక మరో రాజకీయ వాగ్దానమా?
తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయిన మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు. లొంగిపోయిన వారిలో సీనియర్ సిపిఐ మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యురాలు డీకే ఎస్జెడ్ఏసీ ఏసీఎం. ఇది తెలంగాణ పోలీసుల వ్యూహ రచనకు తార్కాణమని సిపి సుధీర్ బాబు వెల్లడి. ప్రభుత్వ భూమిలో అక్రమ కట్టడాలు ఫిర్యాదుతో హైడ్రా కూల్చివేత. దాదాపు 400 కోట్ల విలువ గల భూమికి ముక్తి. మాదాపూర్లో ఆక్రమిత స్థలంలో నిర్మాణాలు. ప్రజావాణి ఫిర్యాదుతో స్పందించి కూల్చివేసిన ఈనాడు. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికపై చర్యలు. సభలో చర్చించక ముందా స్పష్టత ఇస్తేనే కేసీఆర్, హరీష్ రావు పిటిషన్లపై ముందుకెళ్లగలం. ప్రభుత్వానికి సూచించిన హైకోర్టు. విచారణ నేటికి వాయిదా. చర్చించిన తర్వాతే హైకోర్టుకు నివేదించనున్న ప్రభుత్వం. పార్లమెంటు నిరవధిక వాయిదా. చివరి రోజు కొనసాగిన నినాదాలు. ప్రతిపక్షాల తీరుపై సభాపతుల అసహనం. ఒకే కుటుంబంలో 5 అనుమానాస్పద మృతి. అందరూ కర్ణాటక వాసులే. సినీ కార్మికుల సమ్మెకు తెర. ముఖ్యమంత్రి రేవంత్ జోక్యం. కార్మిక శాఖ ఆధ్వర్యంలో చర్చలు. నిర్మాతలు, కార్మిక సంఘాలు కుదిరిన సయోధ్య. జస్టిస్ సుదర్శన్ రెడ్డి నామినేషన్ దాఖలు. ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా గురువారం నామినేషన్ దాఖలు చేస్తున్న జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి. చిత్రంలో రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, శరద్ పవార్, రామ్ గోపాల్ యాదవ్ తదితరులు. తప్పులు చేసి తప్పించుకోలేరు. ఉద్యోగుల ఉల్లంఘనలపై సత్వర విచారణ. కాలపరిమితితో కూడిన షెడ్యూల్ జారీ చేసిన ప్రభుత్వం. జీఎస్టీ సంస్కరణలకు జై. రాష్ట్ర మంత్రుల కమిటీ అనుకూలం. ఆదాయ నష్టంపై లెక్కలు తేల్చాలని కోరిన విపక్ష పాలిత ప్రాంతాలు. రాష్ట్రాల ఆదాయానికి భద్రత కల్పించాలి. జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. జల వివాదాల కమిటీకి 4 పేర్లు కేంద్రానికి పంపాలని నిర్ణయించిన తెలంగాణ. నీటిపారుదల శాఖ సలహాదారు కూడా స్థానం. జ్వరాలతో విలవిల ఓపీల కిటకిట. రాష్ట్రంలో పెరుగుతున్న బాధితులు. జాగ్రత్తలు పాటించాలని వైద్య సూచన. గతంలో తెలుగువారికి మద్దతు ఇచ్చారా? వెంకయ్యనాయుడు, బాలయోగిల విషయంలో మీరు ఏం చేశారు? రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్న. యూరియా సరఫరా చేస్తే మద్దతు ఇస్తామన్న కేటీఆర్పై మండిపాటు. రాష్ట్ర మంత్రుల అడ్డుగోలు మాటల వల్లే యూరియా సమస్య అని వ్యాఖ్య.